దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడు నాలుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ 2025 సంవత్సరము డిసెంబర్ మాసము, ఈ మాసములో ఆఖరి ఆదివారము, ఈ సంవత్సరంలో కూడా ఆఖరి ఆదివారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనము జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనంలో ధ్యానం చేస్తున్నాము. దాన్ని కొనసాగిస్తాం. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయేది కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. Therefore it came to pass that as he cried and they would not hear, so they cried and I would not hear, said the Lord of hosts. దేవుడు చెప్పే ప్రతి మాట కూడా ఏదో ఒక విలువైన భావము దాగి ఉంటుంది. మనం ఆయన పిలిచినప్పుడు ఆయన మనకి ఉత్తరం ఇవ్వడు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన మనం పిలిచినప్పుడు కూడా మనం ఆయనకి ఉత్తరం ఇవ్వట్లేదు అనే మాటని ఇక్కడ లేఖనంలో చూడగలుగుతున్నాము. ప్రియులారా, దేవుడు పిలిచినప్పుడు మనము అవైలబిలిటీగా ఉండాలి. గాడ్ నెవర్ ఆస్కింగ్ యువర్ ఎబిలిటీ, బట్ గాడ్ వెరీ మచ్ ఆస్కింగ్ యువర్ అవైలబిలిటీ. నీవు దేవునికి దొరకాలి అని ఆయన కోరుకుంటున్నాడు. గాడ్ ఈజ్ వెరీ మచ్ ఎక్స్పెక్టింగ్ యు మస్ట్ అవైలబుల్ టు హిమ్. It is what God always expecting. We just can available to him. ఆయనకు మనం దొరకాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ మాటలు కొనసాగింపుల భాగముగా ఉదయకాల లేఖన భాగాన్ని మనము కంటిన్యూ చేద్దాము. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం ఈ విధంగా రాయబడినది. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, తాము తప్పించుకున్న జాలని కీడు వారి మీదకి రప్పించబోచున్నాను. వారు నాకు మొరపెట్టినాను, నేను వారి మొరను వెనుకొందును అంటాడు. ఇది ఎంత గొప్ప మాటగా మనం అర్థం చేసుకుంటున్నాం. మనము దేవునికి మొరపెట్టినప్పుడంట ఆయన మన మొర ఆలకించడం అని చెప్తున్నాడు. ఎందుకు? మనం ఆయన మాట వినట్లేదు కాబట్టి. మత్తయి సువార్త 25:10 అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కనికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అంటాడు. గాడ్ నెవర్ లిసన్ వెన్ వీఆర్ నాట్ లిసన్ టు హిమ్. మత్తయి సువార్త 25:12 అతడు మిమ్ము ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన మీరు సిద్ధపడండి అని ప్రవక్తను పంపించాడు, సేవకును పంపించాడు. కానీ వీఆర్ నాట్ ప్రిపేర్డ్. వెన్ హీ ఎంటర్ డైరెక్ట్లీ హీ ఈజ్ అవైలబుల్, హీ కుడ్ నాట్ ఓపెన్ ద డోర్స్, ఇట్ మస్ట్ బి షట్ డౌన్. లూకా సువార్త 13:25 విధంగా రాయబడింది. ఇంటి యజమానుడు లేచి తలుపు తీసిన తర్వాత మీరు వెలుపల లేచి తలుపు తట్టి అయ్యా నాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు అంటాడు. When the time is over, then you knock at the door, nobody cannot open it. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో మీరు అడిగినను మీ భోగం నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతారు కనుక మీకేమీ దొరకటలేదు అంటాడు. మన దేవునికి సంపూర్ణంగా లోబడాలి. ఆ విధంగా దేవుని అడిగితేనే దేవుడు మనకి ఇస్తాడు. నెహెమియా 9:30 విధంగా రాయబడి, నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యం పలికితేవి కానీ వారు వెనకపోయిరి కాగా నీవు ఆయా దేశంలోనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి అంటాడు. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ నాట్ హియర్, గాడ్ స్కాటర్డ్ us, గాడ్ మేకింగ్ us టు బి స్కాటర్డ్. దేవుని ఉద్దేశం అది పిల్లల, మన దేవునికి లోబడాలి అనేది ఇక్కడ లేఖనంలో మనకు చెప్తున్న నీతి న్యాయములు. యోబు 27:9 వారికి బాధ కలిగినప్పుడు దేవుడు వారి మొర వినునా. As long as they are crying, as long as not they are listening to the word and Lord's word,
గాడ్ నెవర్ హియర్ దెమ్. ఇట్ ఈస్ వాట్ గాడ్స్ ప్లాన్. కీర్తనలు 18:41 విధంగా రాయబడింది, వారు మొరపెట్టిరి కానీ రక్షించబడలేకపోయారు, యెహోవాకు వారు మొరపెట్టుదురు కానీ ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండును అంటాడు. దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇవ్వడు, బికాస్ వీఆర్ నాట్ లిసనింగ్ హిమ్ ప్రాపర్లీ. అది దేవుని ఉద్దేశంలో భాగంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పిల్లారా. సామెతలు 1:28 అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతుకురు కానీ నేను వారికి కనబడకుందును అంటాడు. వెన్ యూ గాట్ ప్రాబ్లం, ట్రబుల్, వెన్ యూ ఆర్ సీకింగ్ హిమ్, గాడ్ నెవర్ షోయింగ్ హిమ్సెల్ఫ్, హీ విల్ బి హైడింగ్ హిమ్సెల్ఫ్. ఇట్ ఈస్ వాట్ గాడ్స్ ప్లాన్. పరమగీతములు 5:6 రాయబడినది, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయిను, అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లును, నేను అతని వెతికినను అతడు కనబడకపోయాను, నేను పిలిచిన అతడు పలకలేదు అంటాడు. వెన్ హీ knock to the door, you are becoming late, you are making late yourself, he will be away. So you must be very much available to him when he knocked the door of your heart. యెషయా 57:13 నీవు మొరపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో గాని మేము గాలి వాటినన్నిటినీ ఎగరగొట్టును కదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవన్నీ కొట్టుకుని పోవును. నన్ను నమ్ముకొని వారు దేశమును స్వాధీనించుకుందరు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకుందరు అంటాడు. మనం దేవునికి మొరపెట్టి దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 7:13 జెర్మియా, నేను మీతో మాట్లాడినను పెందుల కడ లేచి మీతో మాట్లాడినను మీరు వెనకయు మిమ్మని పిలిచినను మీరు ఉత్తరమేయకై ఉండిన వారై ఈ క్రియలన్నింటినీ చేసితిరి గనుక I have sending the prophets to you, but you are not listening properly. He is telling his word. ఇర్మియా 7:27, నీవు ఈ మాటలని వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు, నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం ఇయ్యరు అంటాడు. దేవుడు మనల్ని తన చిత్తానికి వారసులుగా చేయటానికి తన సన్నిధిలో మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మనల్ని దేవుని సన్నిధికి పిలవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము సిద్ధపడి ఆయన సన్నిధికి రావాలని కోరుకుంటున్నాడు. ఇర్మియా 14:2 విధంగా రాయబడినది, యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చున్నవి, జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు, యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది అంటాడు. జెరూసలేం crying unto the Lord. Yes, God is very much available. When God is available, we must be very much available to Him. He want to knock your door of the heart. మనం సిద్ధంగా ఉండాలి. ఇర్మియా 44:3 విధంగా రాయబడి, మీరైనను మీ పితలైన ఎరగని అన్ని దేవతలను అనుసరించి పూజించు వాటిని ధూపం వేయచ్చు, వాటి వలన నాటి నివాసులు తాము చేసుకునే దోషము చేత నాకు కోపం పుట్టించిరి గనుక నేడు నివాసులు లేకుండా అవి పాడుపడి ఉన్నవి కదా. ఇట్ ఈస్ వాట్ గాడ్స్ జడ్జ్మెంట్ ఈస్ వెరీ నియర్ టు us. We must very alert. ఫిలిప్పీ వాక్యాలు 3:40, మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు అంటాడు. You are hiding in the clouds. The prayer could not reach you because of our wickedness. మా అవిధేయతను బట్టి జరుగుతున్నది అంటాడు. ఎజ్కేలు 8:18, కాబట్టి కటాక్షం లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధము నగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను అంగీకరింపుకుందును అంటాడు. దేవుడు మన మొర ఆలకింపడు అని లేఖనం ఇక్కడ మనకి తెలియజేస్తుంది పిల్లలు. ఎజ్కేలు 20:31, నేటి వరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులకు అగ్నిగుండం దాటించినప్పుడు మీరు పెట్టుకున్న విగ్రహాలన్నిటికీ పూజ చేసి అపవిత్రులకు చూస్తున్నారే. ఇశ్రాయేలులారా, నా యొద్ద మీరు విచారణ చేయుదురా, నా చెముతుడు నా వలన ఆలోచన మీకు దొరకదు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. As long as we are praying unto Him, He never listens because of our wickedness, our disobedience. God never showing Himself. ఎజ్కేలు 33:28 ఈ విధంగా రాయబడినది, ఆ దేశం నిర్జనముగాను పాడుగాను చేసి దాని బలాతిశయమును మాన్పించదును,
ఎవరును వాటిలో సంచరింపకుండా ఇశ్రాయేలు మన్యములను పాడవును అంటాడు. గాడ్ వాంట్ టు డిస్ట్రాయ్ ఎవ్రీ అబ్స్టికల్స్, ఎవ్రీ అగెన్స్ట్ ఈవిల్ ఆఫ్ గాడ్. యోహాను 9:31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. గాడ్ డెఫినెట్లీ హియర్ ద ఫెయిత్ఫుల్ పీపుల్. అందుకే జకర్యా 7:14-13 విధంగా చెప్తున్నాడు. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. యాజ్ లాంగ్ యాజ్ వెన్ ఐ కాల్ టు దెమ్ దే ఆర్ నాట్ హియరింగ్ ప్రాపర్లీ, సో ఐ కుడ్ నాట్ లిసన్ దెమ్. It is what God's plan. God definitely want to hear you. You must obey and live according to His will and commandments. Let us pray. ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, మేము పాపము చేసాము, మా తప్పులను బట్టి మీరు మమ్మల్ని మా మరణ ఆలకించట్లేదు. అది మా అవిధేయత, మమ్మల్ని క్షమించండి. తిరిగి నీ సన్నిధికి వస్తున్నాము. జకర్యా 7:13 ప్రకారంగా మా తప్పులను క్షమించి మా మరణ ఆలకించి మాకు జవాబు దాయిచ్చమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన, సాయంకాల నైవేద్యం, స్తుతి, ఆరాధన ప్రభా ఈ సాయంకాల పునరుద్ధాన శ్రమలతో నింపినందుకు తీసుకొని ఇచ్చిన వాళ్ళందరూ దీవించమని వేడుకొని స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ సాయంకాల ఆరాధన పనులను పత్తిబడిన 2 నెలలకు దీవించి ఆశ్రయించిన గాక. ఈ నైవేద్యము, స్తుతి, ఆరాధన దేవునికే కలుగును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.